మన జీవితంలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుంది. విద్య మనిషి జీవితంలో జీవనం సాగించటానికి ఒక కళను నేర్పిస్తుంది. జీవితం జీవించటం నేర్పిస్తుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకంటూ ఒక పేరుని సంపాదిస్తుంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్న వేసినప్పుడు నీ జీవితంలో అందరికంటే పెద్ద, అందరికంటే ముఖ్యమైన గురువు ఎవరు అని కొందరు అంటారు అమ్మ అని. ఎందుకంటే ఈ జీవనంలో అమ్మని మించి జ్ఞానాన్ని ఎవరు నేర్పగలరు? కొందరు అంటారు అధ్యాపకులు. ఎందుకంటే అధ్యాపకులు మనకి శస్త్రాలు ఇంకా శాస్త్రాలు నేర్పిస్తారు. కొందరు అంటారు మిత్రుడు. వీళ్ళ ముగ్గురులో ఒక సమానత్వం ఉంది. ముందు వీళ్ళు మనకి నేర్పిస్తారు. ఆ తరువాత మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకోవటానికి మనకు పరీక్ష కూడా పెడతారు. కానీ నిజానికి వాస్తవంలో అసలు గురువు ఎవరు అంటే వీళ్ళందరికీ వ్యతిరేకం. ముందుగా మీకు వారు పరీక్ష పెడతారు, ఆ తర్వాత పాఠం నేర్పిస్తారు. అప్పుడప్పుడు పరీక్ష రాస్తూ రాస్తూ మీరు నేర్చేసుకుంటారేమో. ఇదే విద్య, అనుభవం. అందుకోసమే అనుభవాన్ని ఇంకా పాఠాన్ని మీరు వెంట పెట్టుకుంటే మీకు మీ జీవితంలో అసంతృప్తి అనేదే ఉండదు. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.